హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే యూనివర్సిటీకి వెళ్తున్నాము. నేను చిద్వి చూస్తున్నారు కదా, ఫుల్ క్లౌడీగా ఉంది. ఇప్పుడు టైం అరౌండ్ 6 అలా అవుతుంది. ఇది వచ్చేసి సాకర్ గ్రౌండ్, మీకు గుర్తుండే ఉంటుంది ముందు నుంచి మన వ్లాగ్స్ చూస్తున్నట్లయితే. సో ఇక్కడ బిల్డింగ్, అక్కడ క్లాక్ కనిపిస్తుంది కదా, అక్కడ రామ్ వాళ్ళ ఆఫీస్ ఉండేది బిఫోర్ ఇండియాకి వెళ్ళక ముందు. సో ఇప్పుడు ఈ కోవిడ్ వల్ల ఈ సాకర్ గ్రౌండ్లోకి అలో చేయట్లేదన్నమాట ఎవరిని, లేదంటే బాగుంటుంది సందడిగా. సో ఇప్పుడు మేము వెళ్తున్నాము చెర్రీ బ్లాజమ్స్ కోసం అనమాట. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ అన్నీ రాలిపోయి, ఇంకా ఫ్లవర్స్ అన్నీ రాలిపోయి వాటి ప్లేస్లో లీవ్స్ వచ్చేస్తున్నాయి. సో ఇదే అనమాట చెర్రీ బ్లాజమ్స్ స్పెషాలిటీ. ఏంటంటే ఫస్ట్ పువ్వులు వస్తాయి, పువ్వులని రాలిపోయిన తర్వాత ఆకులు వస్తాయి. ఈ పువ్వులు కూడా ఓన్లీ ఇయర్లీ వన్స్, అంటే ఈ టైంలో స్ప్రింగ్ టైంలో వస్తాయి, సంవత్సరానికి ఒక్కసారి అనమాట. సో అదే వీటి స్పెషాలిటీ. ఇంతకుముందు అంటే బిఫోర్ ఇండియాకి వెళ్ళకముందు మా ఇల్లు ఇటు సైడ్ ఉండేదన్నమాట యూనివర్సిటీకి. అప్పుడు ఇటు సైడ్ నుంచి వచ్చేవాళ్ళం, నేను చిద్వి ఈవినింగ్ టైమ్స్. సో మీరు ఫస్ట్ నుంచి మన బ్లాగ్స్ చూస్తున్నట్లయితే మీకు తెలిసే ఉంటుంది. అదిగో డాడీ. పట్టు, స్కూటర్ నేను క్యారీ చేయలేను. వర్షం లేదన్నాడు. సో ఇవాళ యూనివర్సిటీకి వచ్చిన రీజన్ వచ్చేసి చెర్రీ బ్లాజమ్స్ తోటి ఫొటోస్ తీసుకుందామని చెప్పి. చూస్తున్నారు కదా, రెయిన్ స్టార్ట్ అయిపోయింది. సో ఇంటి దగ్గర యాప్లో చెక్ చేసాము, క్లౌడీగా ఉంది, ఒక 30% అలా రెయిన్ ఉంది. సో అంతగా ఏం పడలే అని చెప్పి వచ్చాము. సో జస్ట్ కొంతసేపు ఒక 5 minutes అలా పడి మళ్ళీ ఆగిపోయి మళ్ళీ పడి అట్లా వచ్చిందనమాట. సో చూస్తున్నారు కదా, ఈ చెర్రీ బ్లాజమ్స్ ఇంకా ఆల్మోస్ట్ ఇంకా రాలిపోయే స్టేజ్లో ఉన్నాయన్నమాట. ఏంటంటే ఎప్పుడు ఎవ్రీ టైము మేము వేరే స్పాట్స్ ఓన్లీ చెర్రీ బ్లాజమ్సే ఉంటాయి, అక్కడికి వెళ్ళే వాళ్ళము. కానీ ఈసారి ఏంటంటే మా టైం బాగాలేదనమాట. ఎవ్రీ వీకెండ్ వర్షం పడుతూనే ఉంది. లాస్ట్ వీకెండ్ పడింది, ఈ వీకెండ్ కూడా పడింది. ఇంకా ఈ వీకెండ్ వర్షం పడితే ఇంకా నెక్స్ట్ వీక్ ఇవేం ఉండవు అనమాట, మొత్తం రాలిపోయి వీటి ప్లేస్లో ఫ్లవర్స్ అన్నీ రాలిపోయి ఇంకా ఆకులు వచ్చేస్తాయి. ఇంక అందుకే ఇవాళ ఇంకా ఎలాగైనా కానీ యూనివర్సిటీలో ఫొటోస్ తీసుకోవాలని చెప్పి, రామ్ వర్క్ చేసేది ఇక్కడే కాబట్టి ఇంకా మాకు ఫొటోస్ తీయడానికని వచ్చారు. మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని చెట్లకి ఆల్రెడీ రాలిపోయాయి ఫ్లవర్స్ అనేది. సో ఇంతకుముందు 2019 స్ప్రింగ్లో అనుకుంటాను, అప్పుడు నేను వ్లాగ్ చేశాను. మాకు ఇక్కడ యోడో పార్క్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళినప్పుడు. సో ఒకసారి ఎవరైనా ఆ వ్లాగ్ చూడకుంటే చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉండే. కాకపోతే జనాలు కూడా అలానే ఉండేవాళ్ళు. మొత్తం రోడ్ అంతా చెర్రీ బ్లాజమ్స్ ట్రీస్ తోటి అటువైపు ఇటువైపు ఏదో సెట్టింగ్ వేసినట్లు ఉండే, చాలా బాగుండే అనమాట. సో ఆ వ్లాగ్ ఎవరైనా చూడకుంటే ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, అప్పుడు చూడండి. సో ఈసారి కూడా అలాగా వెళ్దాము అనుకుంటే ఇంకా ఎవ్రీ వీకెండ్ ఇలా వర్షం పడుతుందన్నమాట. ఇంకా ఈ ప్లేస్లో అయితే కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా అలానే నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాము. పదనా బ్యాగ్ తీసుకోవరా అట్లా, అద్దరి పైన అది నుంచి పట్టుకో. పడుతుంది, పోదాంలే. ఇక్కడ కొన్ని తీసుకొని వర్షం. సో వర్షం పడుతుంది ఆగిపోతుంది. అది కాక ఇవాళ క్లౌడీగా ఉందన్నమాట. ఏంటంటే యూజువల్గా అయితే వేరే ప్లేసెస్ ఉంటాయి, ఓన్లీ చెర్రీ బ్లాజమ్ ట్రీస్ ఉంటాయి. అక్కడ మంచిగా వాటితో పాటు వేరే ఫ్లవర్స్ అవి కూడా పెట్టింటారు. ఓన్లీ చెర్రీ బ్లాజమ్ ట్రీస్ ఉంటాయి, ఫొటోస్కి చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే జనాలు కూడా అట్లే ఉంటారు. అండ్ మా బ్యాడ్ లక్ ఏంటంటే ఈసారి లాస్ట్ వీకెండ్ వర్షం పడింది, ఈ వీకెండ్ వర్షం పడింది. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ అన్నీ రాలిపోతున్నాయి. ఇంకా ఈ వీక్ ఉంటే ఇంకా నెక్స్ట్ వీక్ ఏమి ఉండవు. ఇంకా అందుకే ఇవాళ ఫ్రైడే అనమాట. కనీసం యూనివర్సిటీలో ఉన్న తీసుకుందామని చెప్పి వచ్చాము. చూస్తే వర్షం పడుతూ ఉంది, క్లౌడీగా ఉంది, అంత మంచిగా రావట్లేదు ఫొటోస్. సో ఎంత ప్లెజెంట్గా ఉంది కదా చూడండి.
అవన్నీ అక్కడ ఉన్నాయి ట్రీస్ అన్నీ చుట్టూ ఇట్లుంది. చాలా బాగుంటుంది యూనివర్సిటీ. ఇటు సైడ్ చాలా తక్కువ వస్తుంటాము. ఇప్పుడు ఇంకా స్ప్రింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా గ్రీనరీగా చాలా బాగుంటుంది. ఇక్కడ ఎక్కడున్నాయి రామ్? ఇక్కడ ఆడున్నాయి, అక్కడే బెటర్ కదే. ఇట్లా ఇడిచింటే వానికి కింది సర్రమని పోవుగా. ఈ బిల్డింగ్ ఎంత క్యూట్గా ఉంది అసలు, ఏదో రెసార్ట్లా. ఇది రా, ఈ బిల్డింగ్ ఎంత బాగుంది అసలు, చిన్నగా నిలబడి తీసుకొచ్చాడు ఫోటో ఆ బిల్డింగ్ దగ్గర. ఇక్కడ ఎవరున్నాయి చెర్రీ బ్లాజమ్స్? ఇక్కడ ఉన్నాయి. అక్కడ ఒక చెట్టు ఉంటుంది, ఫుల్గా ఉంటుంది దాని చుట్టూ. అది అది అక్కడ ఉండేది, అది ఫుల్ ఉంటాయి దాని నిండా. లేట్గా వస్తుంది అది ఎప్పుడు వచ్చినా కూడా, ఎందుకో మరి. ఇట్లా చిదివితే ఇట్లా ఇట్లా ఐస్కి పెడతావు కదా నాని. డాడీ వైపు చూడు, చూడు చూడు. మాస్క్ తీసేసి వెళ్తుంటే అందరూ నా వైపు అయితే వింతగా చూస్తున్నారు. అందుకే ఫొటోస్ తీసుకున్న వెంటనే మాస్క్ అయితే పెట్టేసుకుంటున్నాను. సో మీకు గుర్తున్నట్లయితే 2019లో అనుకుంటాను ఒకసారి, అప్పుడు కూడా ఈ ట్రీ చూపించాను. దీనికి ఎప్పుడు ఫుల్గా ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు దీనికి ఫొటోస్ తీసుకోవడానికి, ఎప్పుడు చూసా తీసుకుంటూ ఉంటారు. చాలా బాగుంది కదా. సో ఇప్పుడైతే యూనివర్సిటీలో వేశారు. చాలా బాగుంది కదా, బ్యూటిఫుల్గా. ఒక రోజంతా పడుతుందండి తిరగాలంటే. చాలా పెద్ద యూనివర్సిటీ, చాలా బాగుంటుంది. కొన్ని రోజులుంటే ఇంకా ఈ ఫ్లవర్స్ వస్తాయి, వీటిని ఏంటో నేను మర్చిపోయాను, గుర్తు రాలేదు. సో ఇవి అయితే ఇంకా మొత్తం ఒక్కటేసారి వచ్చేస్తాయి. ఇంకా ఇదేంటో ఇక్కడ ఫ్లవర్స్ కుప్ప వేసినారా అన్నట్టుగా ఉంటాయి మొత్తం బ్లూమ్ అయ్యాక. ఇంకా ఇంటికి వెళ్దామంటే చిద్వి రాడంట. ఇందాక షటిల్ బస్సెస్ తిరుగుతుండే కదా, వాటిని చూడాలంట. సో అందుకని చెప్పి ఇక్కడ మంచిగా కూర్చొని ఉన్నాడు. సో వెళ్దామంటే కాసేపు ఉందాము అని అడుగుతున్నాడు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సూపర్ ఉంది అసలు, ఫోటోలు కూడా బాగుంటుంది. సరే నిలబడదాం మరి, తీసుకుందాం అయితే. బ్యాక్గ్రౌండ్ బాగుంది అంటే మనకి ఇంకేం కావాలి చెప్పండి, ఎన్ని ఫొటోస్ తీసుకోవడానికైనా రెడీ. ఎంతకు వస్తావు రామ్? సరే, బస్సెస్ రావు ఇంకెందుకు, నువ్వు ఆ సేమ్ బస్సే కదా, అది ఏమైనా వింతగా ఉందా నీకు? నువ్వు రెగ్యులర్గా నువ్వు స్కూల్కి పోయి వచ్చే బస్సులే కదా, ఎందుకు నీకు ఆ బస్సు చూడాలనిపిస్తుంది? అదో బస్సు వస్తుంది చూడు, ఇక్కడ వస్తుంది చూడు. నో 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 నో, అక్కడ వెళ్దాం రా.
ఇంకా అక్కడికి వెళ్ళి చూద్దాం, నేను అక్కడ వీడియో తీసుకుంటా. మరి నువ్వు ఎక్కడ ఉంటావు? సరే ఉందాం రా. సరే ఇడు కూర్చుంటావా, నేను అక్కడ వెళ్ళేస్తా. సరే నువ్వు ఇక్కడ కూర్చుంటావా? ఇక్కడ కూర్చో, నువ్వు కూర్చో ఇక్కడ. ఓకే, నేను అక్కడికి వెళ్ళి వీడియో తీసుకొచ్చుకుందునా? స్టే ఓకే. ఓకే ఓకే నానా, డోంట్ గో విత్ ఎనీవన్. ఓకే, నో వన్ విల్ కమ్. యువర్ బ్రేవ్ బాయ్, రైట్ నాని? ఓకే, సిట్ ఓవర్ హియర్, బీ కేర్ఫుల్. స్కూటర్ డ్రైవ్ చేయదు రోడ్లో, ఓకే నానా? అక్కడికి వెళ్ళి వస్తా, నేను పైకి వెళ్ళి వస్తా. ఓకే, లైట్స్ వేసింటే ఈ ఫ్లవర్స్ ఇంకా అందంగా కనిపిస్తున్నాయి. సో చిద్వితో కాన్వర్జేషన్ కొంచెం అలానే పెట్టేశాను. ఏంటంటే ఎంత క్యూట్గా అంటున్నాడో, బట్ ఓన్లీ వన్ టైం అని. సో ఇవన్నీ నాకు ఫ్యూచర్లో చూసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి అది కట్ చేయలేకపోయాను, అందుకే అలానే పెట్టేశాను. ఈ ప్లేస్ అంతా అయితే నేను ఒకసారి చూపించాను, ఫుల్ గ్రీనరీగా ఉన్నప్పుడు. యూనివర్సిటీలో ఎన్ని కొత్త బిల్డింగ్స్, పెద్ద బిల్డింగ్స్ ఉన్నా ఇవి మాత్రం స్పెషల్ అనమాట. ఓల్డ్ బిల్డింగ్స్, బట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అలాగా. లైక్ మనం ఈ యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ కోసం ఎక్కడైనా సెర్చ్ చేస్తున్నప్పుడు మెయిన్ ఇమేజెస్లో కనిపించేది మనకు ఈ బిల్డింగ్స్ అన్నమాట. సో ఇంకా ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళి చపాతీ చేయాలి నైట్కి. సో ఇంకా పిండి కూడా తడపలేదు, లేట్ అయిపోతుంది. ఇంకా ముందే క్లౌడీ ఉంది కదా ఈరోజు, మరి ఫొటోస్ కూడా ఏం రావని చెప్పి వచ్చేసాను. అదనమాట. ఇప్పుడైతే ఇంకా ఇంటికి వెళ్తున్నాం, నేను చిద్వి మెల్లగా నడుచుకుంటూ. రామ్ అయితే ఆఫీస్కి వెళ్ళారు ఇంకా. సో అదనమాట. హాయ్ చిద్వి, కమింగ్. లైటింగ్కి ఫోటో మాత్రం భలే ఉంది కదా, ఫేస్ ఫుల్ బయటకు కనిపిస్తుంది. అరవకూడదు అట్లా అమ్మా. ట్రైన్ పాస్ అవుతుంది, అందుకే షౌట్ చేసిన. ట్రైన్ అలాగా. సో ఇంటి దగ్గర నుంచి కొన్ని స్నాక్స్ తీసుకొచ్చాను, జస్ట్ ఒక కేక్ ఇంకా బిస్కెట్స్. అవి చిద్వి తింటానంటుంటే ఇంకా చిద్వికి ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇప్పటికే చాలాసేపు అయింది మేము తిరగబట్టి, ఒక 1.5 hour నుంచి నాన్ స్టాప్గా తిరుగుతూనే ఉన్నాము. చిద్వి స్కూటర్ రైడ్ చేస్తూనే ఉన్నాడు. ఇంకా అందుకే ఇక్కడ కూర్చొని అయితే కాసేపు ఇంకా రిలాక్స్ అవుతున్నాము. చిద్వికి ఇంకా ఇక్కడే ఉండాలని ఉంది, ఎంతసేపు ఉన్నా వీడి ఆశ తీరేలా లేదు. సిక్స్కేమో వచ్చాము, టైం ఇప్పుడు 7:30, 7:40 అలా అవుతుంది. ఇంకా ఇంటికి వెళ్తున్నాము. ఏమి ఎందుకు వెళ్ళాం రా. ఇంకా ఏం చేస్తావు కూర్చొని? అక్కడ కూర్చుందాం రా, ఇక్కడ కనపడవు కదా. ఎస్. సరే టుమారో వెళ్దాం. ఓ అదే మీయనయ్యో. పడేస్తూ నాని నడు, వెనక ఢీ కొడతావు వాళ్ళకి. సరే పద. ఇంకా మొన్న ఈ ట్రీ చూసాం కదా, దీనికి ఫుల్ ఫ్లవర్స్ ఉండే కదా లాస్ట్ వ్లాగ్లో చూపించినట్టు, చూపించాను. సో ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ అన్నీ రాలిపోయాయి. సో దీని ప్లేస్లో లీవ్స్ వచ్చేస్తాయి ఇంకా బర్డ్స్ లాగా వచ్చి. పదా. సరే మరి నేను వెళ్తున్నా అయితే, నేను చపాతీ చేయాలి, ఇంకా పిండి కూడా తడపలే.
బస్సు లెఫ్ట్ అయింది అది ఆల్రెడీ. నీకు సుస్సు రాలేదా? అంతసేపు నుంచి చల్లగా ఉన్నావు కదా, వస్తుంది కదా సుస్సు. చిద్వి అయితే శిల్ప వాళ్ళు వస్తుంటే నేను ఇంకొంతసేపు ఆడుకుంటాను, శిల్ప ఆంటీతో ఉంటానని చెప్పి మళ్ళీ వాళ్ళతో పాటు వెళ్తున్నాడు. ఇంకా నేనైతే ఇంటికి వెళ్తున్నాను. ఇంకా నేను ఇంటికి వచ్చేసి ఫస్ట్ చపాతీ పిండి అయితే తడిపేసి పెట్టేశాను. ఇక్కడ కింద నుంచి స్కూటర్ తీసుకొచ్చినావా పైకి? Yeah. ఓ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ నాని. So strong. గుడ్ జాబ్ నాన్న. ఆంటీని డిస్టర్బ్ చేసినావా నువ్వు? No, ఇషాన్తో ఫైట్ చేసినావా? I didn't. గుడ్ జాబ్ నాన్న. సరే మాస్క్ తీసేసి ఇంకా హ్యాండ్ వాష్ అది చేసుకుందు పదా. మేము థర్డ్ ఫ్లోర్లో ఉంటాము, అంటే ఒక 30 స్టెప్స్ పైనే ఉంటాయి. సో కిందటి నుంచి స్కూటర్ మోసుకొని వచ్చినాడంట చిద్వి. సో అందుకే ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న అని అన్నాను అలాగ ఊరికే. సో ఇంకా ఇవాళ డిన్నర్ వచ్చేసి ఆఫ్టర్నూన్ మీల్ మేకర్ కర్రీ చేశాను, ఇంకా అందులోకి ఇప్పుడు చపాతీ చేసేసాను అనమాట. ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే. ఐ హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యాపీ సండే. టేక్ కేర్.